మనం ఈ రబ్బర్ చెట్ల నుంచి రబ్బర్ ఎలా తీస్తారు అని చెప్పేసి అనుకున్నాం కదా. రబ్బర్ తీయడం అంటే రబ్బర్ తీయడం కాదు, ఇది డైరెక్ట్గా చూడండి. ఈ చెట్టు ఇలా దీనికి వన్ సైడ్లో ఇలాగా కోస్తూ ఒక లైన్ ఫామ్ చేశారు. రోజు కూడా రెగ్యులర్గా కాకుండా డే బై డే అనేది ఆల్టర్నేట్ డేస్లో చేస్తారు ఈ ప్రాసెస్ అంతా కూడా. దాన్ని కోయడంతో అక్కడ నుంచి ఒక గమ్ లాగా ఫామ్ అయ్యి ఇలా వస్తుందన్నమాట. ఒక వైట్ కలర్ మిల్క్ లాగా గమ్ లాగా ఫామ్ అయ్యి ఇక్కడ చిన్న దీనికి ఒకటి సపోర్టివ్గా పెట్టారు. దాంట్లో నుంచి ఇక్కడ ఒక చిన్న కప్పు లాంటిది ఒక బౌల్ ఏర్పాటు చేశారు. ఆ డాట్స్ అనేది డాట్ వచ్చేసి దీంట్లో ఈ బౌల్ లోపల పడతాయి. ఇదిగో చూడండి, ఇది ఇలా సాగుతుంది కదా. ఇదంతా కూడా రబ్బర్. ఇది ఏదైతే ఉందో ఈ బౌల్ లోపల ఇలా వచ్చి ఫామ్ అయిపోతుంది. దీంట్లో నుంచి తీసి ఇది డైలీ అట్లీస్ట్ ఒక 24 అవర్స్లో 100 to 200 ml వరకు ఫామ్ అవుతుంది అన్నమాట. దాన్ని తీసి కొన్ని చెట్లు, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. ఎకరాకి అరౌండ్ ఒక 200 or 300 చెట్ల వరకు వీళ్ళు పెంచుతారు ఇక్కడ. వాటిని తీసి అందులో ఈ కెమికలైజ్డ్ ఏదైతే వచ్చిందో ఈ వైట్ కలర్, మనకి ఎట్లాగైతే ఈత చెట్లకి మనం ఈత చెట్లుగా తాడి చెట్టు కానీ ఇలా గీత గీస్తామో సేమ్ అదే ప్రాసెస్. ఇది ఉట్టి దీంట్లో పడుతూ ఉంటుంది. ఆ పడ్డదాన్ని తీసి అన్నీ కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో కెమికల్ ప్రాసెసింగ్ ఉంటుంది. అది కలిపి ఒక షీట్ లాగా డెవలప్ చేస్తారు. దీన్ని షీట్ లాగా డెవలప్ చేసి ఫర్ స్క్వేర్ ఫీట్ లాగా సేల్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఫర్ స్క్వేర్ ఫీట్ ఇప్పుడు అరౌండ్ 150 నుంచి 200 వరకు ప్రైస్ అనేది ఉంది. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ ఫర్ ఎకరాకి 2500 ట్రీస్ అట్లా పెంచుతూ ఉంటారు. ఇది క్రాప్ స్టార్ట్ అవ్వడానికి 7 to 8 years టైం పడుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఒక 26-27 years వరకు కూడా ఇది కంటిన్యూగా వీళ్ళకి ప్రోడక్ట్ అనేది ఇస్తూనే ఉంటుంది. అట్లా ఈ కేరళలో ఈ సాయిల్, ఇక్కడ ఉన్నటువంటి ఈ అప్ డౌన్ లెవెల్స్కి, అంటే ఈ క్లైమేట్కి ఇది పర్ఫెక్ట్గా వచ్చేటువంటి ప్లాంట్ కాబట్టి ఆ విధంగా వీళ్ళు ఈ క్రాప్ను అనేది ఎక్కువగా వేస్తారు. ఈ ఏరియాలో మార్కెటింగ్ అనేది పెద్ద విషయం కాదు. ఎక్కడైతే వీళ్ళు జనరల్గా మన ఊర్లలో వేప గింజలు అట్లాంటివి తీసుకెళ్ళి, చింత గింజలు మనం ఎలాగైతే రేషన్ షాపుల్లో అమ్ముతూ ఉంటామో తెలంగాణ ఏరియాలో, ఇక్కడ వీళ్ళు కూడా ఇవి తీసుకెళ్ళడానికి ప్రతి కిరాణా రేషన్ షాపులలో కూడా ఇక్కడ వాళ్ళు ఫర్ స్క్వేర్ ఫీట్కి ఇంత ఇచ్చేసి వాళ్ళు డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా వీళ్ళు చాలా సింపుల్గా సేల్ చేయడానికి ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళు బల్క్లో ఎంఆర్ఎఫ్ అండ్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి షీట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారనమాట. దిస్ ఈజ్ ప్రాసెస్. రబ్బర్ అనేది ఆ రకంగా వీళ్ళు ప్రాసెసింగ్ చేసి చేయడం జరుగుతూ ఉంది.